అడగలేదుగా. కొంతమంది అడగకుండానే డిసైడ్ చేసుకుంటారు, నేను పనికిరాను, నేను తగను, నేను యోగ్యుని కాదు, యోగ్యురాలని కాదు, నాకు రాబుద్ధి కావట్లేదు, దేవుని దగ్గర నేను పనికిరాను, ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడతారు. ఎవడు రావద్దన్నాడు? రా, మారు మనసు పొందు, సరిదిద్దుకో, మళ్ళా యుద్ధం మొదలుపెట్టు. ఇంతకుముందు ఓడిపోయావేమో, శత్రువు కొంచెం గెలిచాడేమో, ఈసారి నువ్వు గెలుస్తావు. ఈసారి నువ్వు గెలుస్తావు, నీకు ఆ గెలిపిస్తాడు దేవుడు అని ఎందుకు అనుకో. అందుకే అందరికీ ప్రేమతో చెప్తున్నా, ఈ విషయాలు మర్చిపోతే యోధాలాగా నరకానికి పోయే అవకాశం ఉంటుంది. దేవుని ప్రేమను శంకించకూడదు. మన ప్రేమలో మార్పులు ఉంటాయేమో, ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన మారనివాడు. ఆయన నిన్ను అర్థం చేసుకోగలడు, నన్ను అర్థం చేసుకోగలడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. నమ్మదగిన దేవుడు. ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రండి, మోకాళ్ళ మీదకి రండి, మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు సూటిగా మనందరితో దేవుడు మాట్లాడాడు. నేను సర్వశక్తి గల దేవుడను అని, నాకు అసాధ్యమైనది ఏది లేదు అని ఆయన మాట్లాడాడు. ఈ వేళ, ఈ రాత్రి ఇంకా సందేహమా నీకో? ఇంకా అనుమానమా? నన్ను క్షమించమని అడుగు. ఇంతవరకు నేను అనుమానించినందుకు నన్ను క్షమించు తండ్రి అని అడుగు. సందేహపడి భయములో బ్రతికినందుకు నన్ను క్షమించమని అడుగు. ఒకవేళ తొట్టుపడి, త్రోవ తప్పి, జారిపడి నిన్ను నువ్వు అయోగ్యురాలిగా, అయోగ్యుడిగా అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నానని మాట్లాడాడు ఈ రాత్రి. నా కుమారుడా, ఇంకా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా విషయమై నీ ప్రేమలో మార్పు వచ్చింది, కానీ నీ విషయమై నా ప్రేమలో మార్పు రాలేదు. నా కుమారి, నా కుమారి, ఇంకా నేను నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను అని నా ప్రభు మాట్లాడుతున్నాడు. మళ్ళుకోగలవా ఈ రాత్రి ఆయన వైపు? తిరిగి చూడగలవా ఈ రాత్రి ఆయన వైపు? ఆహ్వానించగలవా మళ్ళొక్కసారి ఆయనను నీ జీవితంలోనికి? ప్రభువా, నన్ను క్షమించమని ఆయన పాదాలు పట్టుకోగలవా? పేతురులాగా తప్పకుండా కృప పొందుతావు, క్షమాపణ పొందుతావు. విశ్వసించు. నీ ప్రేమ నాకు చాలు ప్రభువా అని చెప్పు. నీ శక్తి నాకు చాలు ప్రభువా, నువ్వు బలవంతుడివి, శక్తివంతుడివని నాకు తెలుసు. నేను అనుమానపు మాటలు మాట్లాడను, అనుమానపు తలంపులు కలిగి ఉండను, సందేహాలు కలిగి ఉండను ప్రభువా, నన్ను క్షమించో అని రాత్రి దేవుని ముందు మనం ఒప్పుదల చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరము ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరము సరి చూసుకుందాం. మనకి ఎంత మంచి మాటలు చెప్పాడు యేసయ్య. నువ్వు విశ్రాంతిలో ఉండటం నాకు ఇష్టం అన్నాడు, నువ్వు అద్భుతాలు పొందటం నాకు ఇష్టం అన్నాడు, నువ్వు ఆశ్చర్య కార్యాలు చూడాలి, నేను నీకు చూపించాలనుకుంటున్నాను అని నా ప్రభు మాట్లాడాడు. ఈ రాత్రి ఎన్నో హృదయాలను నా తండ్రి స్పర్శించాడు, ఎన్నో హృదయాలను నా తండ్రి స్పర్శించాడు. పేతురు తన కళ్ళ ఎదుట అబద్ధాలు ఆడుతున్నా, పేతురు తన కళ్ళ ముందే అబద్ధాలు ఆడుతున్నా, దీనంగా పేతురు వైపు చూశాడు నా ప్రభు. దీనంగా పేతురు వైపు చూశాడు. ఆ చూపుల అర్థం ఏంటో తెలుసా? సీమోను, కేఫా, ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను అర్థం చేసుకున్నాను, నేను నిన్ను కనికరిస్తున్నాను, నేను క్షమిస్తున్నాను. ప్రభువా, నన్ను క్షమిస్తున్నావా? నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా? ఇంకా నాకెళ్ళి చూస్తున్నావా? నీకు అసహ్యం పుట్టలేదా నా మీద? నీకు కోపం రాలేదా నా మీద? నీకు చేదర పుట్టలేదా నా మీద? మోసగాడిని ప్రభు, మోసగాడు. నీతో తిని, నీతో ఉండి, నేను ఎరగనని అబద్ధమాడిన దౌర్భాగ్యుణ్ణి ప్రభు. నన్ను ఇంకా క్షమిస్తున్నావా? నన్ను ఇంకా మన్నిస్తున్నావా? ప్రార్థించు, ప్రార్థించు. ఈరోజు విశ్వాస విషయంలో బలం పుంజుకోవాలి నువ్వు. అబ్రహాం సందేహించినట్టు సందేహించొద్దు. అక్కడ నా తండ్రికి అసాధ్యమైనవేవీ లేవు, సమస్తము చేయగలడు. భయపడనక్కర్లేదు, నీవు సిగ్గుపడ నిమిత్తము లేదు. విశ్వాసం ఉంచు, నా దేవుడు బలమైన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. నిషేధింపబడిన రాయే మూలకు తలరాయి అవుతుంది. ఎన్నిక లేని నీవే బలమైన జనముగా మారుతావు. ఆదరణ లేక గాలివాన చేత కొట్టబడి ఉన్నదానా, ఆదరణ లేక గాలివాన చేత కొట్టబడి ఉన్నదానా,
నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఓ నీలాంజనములతో నేను నీ గుమ్మములను కట్టుదును, నీకు పునాదులు వేయుదును. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నేనే నీకు మాట ఇచ్చి ఉన్నాను. దాన్ని నెరవేర్చు వరకు నీ చెయ్యి విడవను. నిన్ను నిందించు వారి ఎదుట నీ తలనెత్తుతాను. వారు సిగ్గుపడి తల వంచుకునేటట్టు నేను నీ ఎదుట చేస్తాను. నన్ను నమ్మగలవా? విశ్వసించగలవా? నా కార్యాలు నేను చూపిస్తాను నీకు. బలహీన ఘటమైన నిన్నే బలవంతుడిగా నేను చేయబోతున్నాను. చంచల బుద్ధి కలిగిన నిన్నే స్థిరమైన వాడిగా, స్థిరమైన దానిగా నేను చేయబోతున్నాను. నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారి, స్థిరము లేదు, నాకు స్థిరము లేదు అనుకుంటున్నావు కదూ? ఇదిగో నిన్ను స్థిరపరచబోతున్నాను. సవాల్కరంగా నిలబెట్టబోతున్నాను. ఇక ఎన్నడూ పడకుండా నేనే నిన్ను నిలబెట్టువాడనై ఉన్నాను. నన్ను విశ్వసించగలవా? నేను సర్వశక్తి గల దేవుడను, నమ్మగలవా? నిన్ను నిలబెట్టుటకు, కట్టుటకు శక్తి గలవాడనని నా ప్రభు మాట్లాడుతున్నాడు. చంచల మనస్కులే జ్ఞానము గ్రహిస్తారు, అస్థిరులైన వారిని నేను స్థిరపరుస్తానని నా ప్రభు మాట్లాడుతున్నాడు. విశ్వసించిన వారు నిలబడతారు. నా ప్రభు శక్తి నిలబెడుతుంది. ఇక్కడున్న వాళ్ళలో అనేక మంది జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు చేయబోనుకున్నాడు. మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో నా దేవుడి కార్యాలు ఇక చూడబోతున్నావు నువ్వు. మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో ఇక ముందు నా దేవుని బలమైన బాహు యొక్క కార్యములు చూడబోతున్నావు. నా దేవుని బలమైన శక్తిని అనుభవించబోతున్నావు. నా దేవుని బలమైన ప్రసన్నతను అనుభవించబోతున్నావు. నా దేవుని ప్రభావవంతమైన శూర కార్యములను చూడబోతున్నావు. ఓ క్రొత్త తైలముతో నిన్ను అంటుతున్నాడు నా దేవుడు. నూతన అభిషేకము మన మీదికి, నూతన అభిషేకము మన మీదికి, నూతన శక్తి మన మీదికి, నూతన బలము మన మీదికి, ఆత్మ కృప వరములు మన మీదికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇన్నాళ్ళు నువ్వు బంధించబడిన బంధకాలు తెగిపోతున్నాయి. నీ బంధకాలు తెగిపోతున్నాయి. నీ మీద కట్టబడిన సాతాను కట్లు నాశనం అవుతున్నాయి. ఓ నా ప్రభు తెగగొట్టి ఉన్నాడు. ఇనుప గడియలను నీ ముందు విర్రగొట్టి ఉన్నాడు. ఇత్తడి తలుపులు పగలగొట్టి ఉన్నాడు. ఓ నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధం ఇక వర్ధిల్లదు. నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధం ఇక వర్ధిల్లదు. ఓ నా దేవుని శక్తి నిన్ను కమ్ముకుంది. నా దేవుని శక్తి నిన్ను కమ్ముకుంది. నా దేవుని బలము నీ మీదకి వచ్చింది. నా దేవుని శక్తి నీ మీదకి వచ్చింది. ఓ బలమైన అనుభవాలు చూడబోతున్నావు. బలమైన కార్యాలు చూడబోతున్నావు. నిన్ను తరిమిన శోధనలన్నీ కూడా నిర్మూలమవుతున్నాయి. నిన్ను వేధించిన బంధకాలన్నీ తెగిపోతున్నాయి. నువ్వు పీడించబడుతున్న వేదనలన్నీ విరగడవుతున్నాయి యేసు నామములో. ఎండమావులు నీటి ఊటలు కాబోతున్నాయి. మోడులు చిగురించబోతున్నాయి రాత్రి. మోడులు 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 ఎండిపోయిన మోడులు క్రొత్త చిగుర్లు పెడుతున్నాయి రాత్రి. ఓ నా దేవుడు నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు. నీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. చూడు, ఖచ్చితంగా నా దేవుని కార్యాలు నువ్వు అనుభవించబోతున్నావు. నా దేవుని కార్యాలు చూడబోతున్నావు. నా దేవుడు నీవు ఆశించినది ఈ సంవత్సరంలో నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఇన్నాళ్ళు నువ్వు ఎదురు చూసింది, నువ్వు ఆశించింది ఈ సంవత్సరంలో బహు కొద్ది దినములలోనే నీ చేతికి ఇవ్వబోతున్నాడు. నీ చేతికి ఇవ్వబోతున్నాడు. నీవు సొంతం చేసుకోబోతున్నావు. నీవు స్వతంత్రించుకుంటున్నావు. నీవు స్వాధీనపరుచుకుంటున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ శత్రు గవిని నిన్ను స్వాధీనపరచుకోబోతున్నావు. అనేక ప్రాంతములలో నిన్ను వాడుకోబోతున్నాడు నా దేవుడు. అనేక ప్రాంతములలో నిన్ను వాడుకోబోతున్నాడు నా దేవుడు. అనేక ప్రాంతములలో నిన్ను వాడుకోబోతున్నాడు. నిన్ను వాడుకొని తన నామాన్ని ఊరేగించబోతున్నాడు నా దేవుడు. నిన్ను వాడుకొని ఆయన నామాన్ని ఊరేగించబోతున్నాడు నా దేవుడు. ఊరేగిస్తున్నాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ కారి కౌదరి కారాబాషాందరికా రకౌదరి కారాబారారా కుందిరి కారారా
Lorika rara kumbirika rabasha. Shandara kumbirika raba kaubirika. Lorika rika. Hallelujah, 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 hallelujah. నా దేవుని బలమైన బాహువు నీ పక్షంగా కదులుతుంది. నా దేవుని బలమైన బాహువు నీ పక్షమున చాపబడింది. ఓ నిన్ను నిందించు వారి నిందలన్నీ కొట్టివేసి ఉన్నాను. నిన్ను నిందించు వారి నిందలన్నీ కొట్టివేసి ఉన్నాను. నీవు నా సొత్తు, నిన్నెవడు ముట్టజాలడు. నీవు నా సొత్తు, నిన్నెవడు ముట్టజాలడు. నా దేవుడు మాట్లాడుతున్నాడు. నా దేవునికి స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరాక్రమశాలివైన నా దేవ, పౌరుషము కలిగిన నా ప్రభువా, బలవంతుడవైన నా దేవ, ఈ రాత్రి నీ బిడ్డలకు విడుదలిచ్చినందుకు నీకు వందనాలు. అంధకార శక్తుల నుండి విడుదలిచ్చినందుకు స్తోత్రాలు. దయ్యపు పీడల నుంచి విడుదలిచ్చినందుకు స్తోత్రాలు. మంత్ర ప్రయోగ తంతుల నుంచి విడుదలిచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఓ మంత్రపు కట్లని తెంచి నాశనం చేసినందుకు నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ అగ్నిని దించినందుకు నీకు వందనాలు. నీ అభిషేకాన్ని పంపినందుకు నీకు స్తోత్రాలు. నీ కృప చూపినందుకు నీకు కృతజ్ఞతలు. ఓ నీ శౌర్య బల పరాక్రమములను ప్రదర్శించినందుకు నీకు వందనాలు. విశ్వసించిన మా అందరి జీవితాల్లో నీ కార్యములను మేము సొంతం చేసుకుంటున్నాం. విశ్వసించిన మా అందరి జీవితాల్లో నీ బలమైన కార్యాలు స్వతంత్రించుకుంటున్నాం. కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నా. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించినందుకు నీకు వందనాలు. స్థిరపరిచినందుకు నీకు వందనాలు. అంతము వరకు విశ్వాసములో మేము స్థిరముగా నిలిచి ఉండినట్లు మమ్మల్ని చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తాం. ఇక్కడ నిలిచినటువంటి బిడ్డలు ఎవరెవరు ఏ శ్రమ, శోధన, బాధ, వేదన, ఇరుకు, ఇబ్బందిలో ఉన్నారు, ఈరోజు నీవు పలికిన మాటలన్నీ వారి హృదయాల్లో విశ్వసించిన వారై గొప్ప విడుదల, గొప్ప విజయాలు, గొప్ప కార్యాలు సొంతం చేసుకుని కృప దయచేయండి. మా బిడ్డలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, వీళ్ళందరినీ పేరు పేరున దీవించి వారి ప్రయత్నాలు సఫలం చేసి వారి జీవితాలు, శారీరక అవసరతలు, మానసిక అవసరతలు, ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చి నీ బల ప్రభావములు కనపరచమని ఇలాగూ చేసి నీ నామానికి మహిమ తెచ్చుకుంది. నువ్వు వాగ్దానం చేసావు, నిన్ను తలగా నియమించబోతున్నాను, నిన్ను తలగా నియమించబోతున్నాను, ఉన్నత స్థలముల మీదికి నేను ఎక్కించబోతున్నాను, దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి నేను ఎక్కించబోతున్నానని నువ్వు మాట్లాడుతున్నావు. మా బిడ్డలవి స్వతంత్రించుకునేటట్టు కృపనిపో, స్వతంత్రించుకునేటట్టు కృపనిపో. ఆ విశ్వాసం మాకు దయచేయి. ఆ విశ్వాసం, ఆ నమ్మిక, ఆ స్థిరత్వం మాకు దయచేయి. కృపతో జ్ఞాపకం చేసుకోమని కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఇన్నాళ్ళ నీ నిరీక్షణకు తగిన ప్రతిఫలం నేను ఇవ్వబోతున్నాను అని నీవు సెలవిచ్చిన మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో నేను మహిమపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక్కసారి అలా పైకి లేచి నిలబడతాం. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు. ఈ
సంవత్సరం నీ బిడ్డల జీవితంలో కార్యం చేయబోతున్నాడు నా దేవుడు. ఈ సంవత్సరంలో నీ పిల్లల జీవితంలో కార్యం చేయబోతున్నాడు నా దేవుడు. 2025 నీ పిల్లల జీవితంలో మహోన్నతమైన కార్యం చేయబోతున్నాడు నా దేవుడు. విశ్వసించు. నీకు పుట్టిన వారిని ఆశీర్వదించబోతున్నాడు నా దేవుడు. నీకు పుట్టిన వారిని ఆశీర్వదించబోతున్నాడు నా దేవుడు. ఓ, వారిని ఘనపరచబోతున్నాడు, వారిని తలగా నియమించబోతున్నాడు, వారిని వాడుకోబోతున్నాడు. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ఇన్ని నాళ్ళ నీ నిరీక్షణ నా దేవుడు నెరవేర్చబోతున్నాడు. విశ్వసించు. సందేహిస్తే పోగొట్టుకుంటావు. నమ్ము. నా దేవుని కార్యాలు చూడబోతున్నావు. నమ్ము. ఆయన బలమైన బాహువు నీ పక్షమున చాపబడి ఉంది. నా దేవుని బలమైన కార్యాలు అనుభవించబోతున్నావు ఈ సంవత్సరంలో. నువ్వు ఇంకా కొద్ది కాలంలోనే. హల్లెలూయా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా, రాజుల రాజు, సర్వలోకానికే ప్రభువుల ప్రభువు, చక్రవర్తివి నీవే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో చేసిన వాగ్దానాలు నువ్వు రాసి పెట్టుకో. ఖచ్చితంగా త్వరలో అవి నెరవేరబోతున్నాయి. ఏ విషయం నీతో సంధించాడో దేవుడు, ఏ సంగతి నీతో మాట్లాడాడో, ఏది నీతో మాట్లాడాడని నీకు అర్థమైందో అది రాసి పెట్టుకో. డేట్ వేసుకొని ఆల్ నైట్ రోజు త్వరలో నువ్వు దాన్ని స్వతంత్రించుకోబోతున్నావు. ఖచ్చితంగా నువ్వు పొందబోతున్నావు. దేవుని కార్యాలను చూడబోతున్నావు. ఇన్నాళ్ళ నీ కన్నీళ్లకు ఒక తిరుగులేని సమాధానం ఇవ్వబోతున్నాడు నా దేవుడు. హల్లెలూయా. ఇన్నాళ్ళ నీ కన్నీళ్లకు ఒక తిరుగులేని సమాధానాన్ని, ఒక విడుదలని, ఒక కార్యాన్ని నా దేవుడు నీ ముందుకు రప్పించబోతా ఉన్నాడు. గుర్తు రాసుకో. అది నెరవేరినప్పుడు నా ప్రభు మహిమార్థమై సాక్ష్యం ఇవ్వు. ఆయనకు మహిమ కలుగును గాక.